హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి, మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము. ఆది బ్లౌజ్ ఆధారంతో నడుము లూజు కొలతలతో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్లో ఎలా ఉందో నెక్కులు కానీ, ఫ్రంట్ నెక్ కానీ, షేప్ కానీ, హ్యాండ్స్ కానీ ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాకుండా మనం ఎలా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం నెక్కులు అనేది అటు ఇటుగా వస్తుంటాయి కదా, కొలుచుకోవడం పర్ఫెక్ట్గా రాదనమాట. అప్పుడు మనం ఎలా కొలుచుకోవాలి, మనకి నెక్ అనేది చిన్నదైందని ఎలా తెలుసుకోవాలి, పెద్దదైందని ఎలా తెలుసుకోవాలనేది అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుందండి. బ్లౌజ్ కటింగ్ అనేది ఫ్రీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేను నేర్పిస్తున్నాను కాబట్టి అసలు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎన్నో రకాలుగా మీకు బ్లౌజ్ కటింగ్లు అనేది ఉంటాయండి. ఎన్ని రకాలుగా కుట్టినా కూడా మనకి ఫిట్టింగ్ అనేది ఒకటే. జెంట్స్ టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వేరేలా కట్ చేస్తారు. అదొక రకమైన కటింగ్ అండి వాళ్ళదైతే. కానీ మనకి ఫిట్టింగ్ అనేది ఒకలాగే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా కటింగ్ అనేది చేసుకుందాము. ఇలా మీటర్ బిట్లు ముడతలు అనేది లేకుండా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. కిందది సిల్క్ క్లాత్ అండి, పైది వచ్చేసి కాటన్ క్లాత్. ముడతలు లేకుండా ఇలా కనుక మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనం మార్కింగ్ ఇచ్చేదానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ లాస్ట్లో క్రాస్ అనేది ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. అదేవిధంగా నడుం పట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో కొంచెం చేంజ్ అనేది చేస్తున్నాను. అది ఏమిటి ఇప్పుడు చూద్దాము. మనం నార్మల్గా చూడండి, నడుం పట్టి అనేది మనం సపరేట్గా తీసుకుంటాం కదా, ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి దీంట్లోనే మనం నడుం పట్టి అనేది తీసుకుందాం. చూసారా, కింద ఉంది కదా 1/2 ఇంచ్ అనేది, అది మడతేసి చూడండి ఇక్కడికైతే మనం లూజ్ కుట్ అనేది వేసేసుకొని ఈ విధంగా మడి చేసుకోవాలి. మళ్ళీ మనం నడుం పట్టి అనేది జాయింట్ చేయకుండా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ నడుము లూజు చూడండి, ఈ బ్లౌజ్ని ఈ విధంగా మడి చేసుకొని 4 మడతల మీద, అలాగే మధ్యలో గ్యాప్ ఉంది కదా అలానే ఉంచేసేయండి. ఈ విధంగా పెట్టేసుకొని 4 మడతల మీద, ఇది అసలు కదా, బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేసి, పొడవు వచ్చేసి ఈ పై లైన్ ఉంది కదా, ఆ పై లైన్ నుంచి షోల్డర్కి అసలు ఖర్చుకి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఈ ఎల్ స్కేల్ తోటి అయితే నీట్గా 2 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. 2 లైన్స్ అనేది ఖచ్చితంగా పాటించండి, ఎందుకంటే మనకి నెక్ అనేది ఆ 2 లైన్స్తోనే వస్తుంది అనమాట. చంక డౌన్ వచ్చేసి ఆది బ్లౌజ్లో తగ్గట్టుగా ఇలా కొలుచుకోండి. ఈ చంక కుట్టుకి ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగు. అలాగే వీపు పొడవు ఎంత, ఇక్కడి నుంచి చూడండి కరెక్ట్గా ఇద్దండి. ఈ విధంగా అయితే వచ్చింది. అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/4 ఇంచ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఇది మనకి నెక్ అనేది వెడల్పు వచ్చేసి 3 ఇంచుల దాకా వస్తుందండి. ఎందుకంటే మనం నార్మల్ బ్లౌజులకైతే నెక్ అనేది 2 ఇంచులు, 2.5 లోపలే తీసుకుంటాము. అంటే డీప్ అనేది దిగద్దు కాబట్టి. చూడండి నెక్ అనేది ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి. అసలు ఖర్చు కోసం యువతలకి ఒక 1/4 ఇంచు, అలాగే ఆ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి అసలు ఖర్చుకి ఈ విధంగా మధ్యలో లైన్స్ 2 కనిపిస్తున్నాయి కదా, అది షోల్డర్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఒక బాక్స్ టైప్లో అయితే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక రౌండ్ అనేది తీసేసుకుందాం. ఈ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. చంక డౌన్ కోసం అయితే చూడండి ఇలా మధ్యలో కరెక్ట్గా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేయండి. 1.5 అయితే మార్కింగ్ ఇవ్వండి. తర్వాత ఈ రౌండ్ స్కేల్ తోటి అయితే కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ నెక్ అనేది మనం 1/4 ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చాం కదా, ఇదైతే అసలు అన్నమాట. ఇదండి, ఇది అసలు అన్నమాట. కుడితే అక్కడికైతే వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే చిన్నదైందా లేకపోతే పెద్దదైందా అనేది కొలుచుకోవడం కోసం ఇలా మధ్యలోకి అయితే మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. షోల్డర్కి కరెక్ట్గా పెట్టేసుకొని మధ్యలోకి మార్కింగ్ అనేది ఇచ్చేసి, ఈ షోల్డర్ కుట్టు ఉంది చూడండి, ఆ షోల్డర్ కుట్టు ఈ 2వ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా ఇలా
ఇలా కొలుచుకోవాలి. చూడండి మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ వచ్చింది మనకి. చూడండి మీరు గమనించినట్టయితే కనిపించట్లేదు. ఇలా తక్కువ వచ్చినప్పుడు ఎలా మనం నెక్ తీసుకోవాలి నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది. మనం ఎలాంటి పొరపాటు అయితే లేదనమాట. అప్పుడు మనం ఎక్కడ సరి చేసుకోవాలి నెక్ వచ్చేసి ఇప్పుడైతే నేను చూపిస్తాను. చూడండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రౌండ్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుందాం, ఇలా వచ్చేలాగా ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి కరెక్ట్గా రౌండ్ అనేది తీసేసుకుందాం ఇలా. ఇప్పుడు మనం అవతలకి మార్కింగ్ అనేది ఇచ్చేసుకుందాం. రౌండ్ అనేది అసలు మార్కింగ్ ఉంది కదా, అదైతే అవతలకి తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుంది మనకి మెజర్మెంట్ అనేది ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఇలా ఈ విధంగా. చూడండి మనం గీసుకున్న మార్కింగ్కి కరెక్ట్గా వచ్చింది. ఇలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ నెక్ అయినా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఈ పెద్ద వాళ్ళు వచ్చేసి మనకి నెక్ అనేది కొంచెం వెడల్పైన అరిచేస్తారు, కొంచెం తక్కువైనా కూడా మూసుకుపోయింది అని అంటారు. వాళ్ళకి ఏంటంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కుట్టేసేయాలి, లేకపోతే అసలు ఒప్పుకోరన్నమాట. ఓకేనా? ఈ ఒక్క పాయింట్ అనేది తెలుసుకోండి నెక్ కొలుచుకునేటప్పుడు. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, ఎలా కొలుచుకోవాలి చూడండి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని మనం కుట్టు ఉంది కదా, మనం చంక కుట్టు, ఆ కుట్టు అనేది ఇలా కొలుచుకోండి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. మనము చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోకపోయినా కూడా నడుము లూజ్ ఆధారంతో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఆర్మ్ లూజ్ వచ్చేసి. ఓకేనా? ఈ విధంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం చూడండి టేపుని తీసుకుని ఇక్కడి నుంచి టేపుని సగానికి ఈ విధంగా మడిచేసి ఇక్కడికి ఒక మార్కింగ్. మనకు డాట్స్ కోసం కింద మడిచేస్తాం కాబట్టి 5 ఇంచులు అనేది పెట్టేసుకోండి పైకి. చూడండి 5 ఇంచులు పైకి పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు, మొత్తం డాటు వెడల్పు అనేది 1 ఇంచు రావాలి మనకి. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇలా కనుక ప్రెస్ చేసామనుకోండి వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి మీరు కట్ చేసేదాన్ని కూడా చూడండి, మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజు డిజైన్ వచ్చేసి పై వైపున ఉంది కదా, మనం డాట్స్ ఎక్కడ వెయ్యాలి, లోపల వైపు వెయ్యాలి కాబట్టి చూడండి ఇలా అయితే మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. ఇటువైపు కూడా సేమ్ అదే మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మీకు కటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మీకు ఎన్ని వేలు పెట్టి నేర్చుకున్నా కూడా ఇలాంటి టిప్స్ అనేది చెప్పరు. నేను కూడా నేర్చుకున్నాను కదా, ఇలాంటివన్నీ నాకు తెలియదండి. నేను కూడా ఇలాంటి టిప్స్ అనేది చిన్న చిన్నగా నేనైతే చాలా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేశాను కాబట్టి ఏ బ్లౌజు ఎలా కుడితే ఎలా వస్తుంది అనేది చాలా క్లారిటీగా ఉంది కాబట్టే మీకు కూడా చెప్తున్నాను. ఓకేనా? ఇలాంటివన్నీ పాటించండి ఫ్రెండ్స్. మీకు బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి కొలతలు లేకుండా అసలు కన్ఫ్యూజ్ అనేది లేకుండా కటింగ్ నేర్చుకుంటే మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇప్పుడైతే చూడండి మనకి ఈ విధంగా ఈ క్లాత్ వచ్చేసి సిల్క్ది కదా, మీకు పింక్ క్లాతే చూపిస్తున్నాను కాబట్టి హ్యాండ్ కూడా పింక్ దాని మీదే చూపిస్తాను చూడండి. అలాంటప్పుడు ఇలా 2 మడతల మీద ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడైతే మనం 2 హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు క్రాస్ అనేది ఇలా నీట్గా తీసేసేయండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చుకి. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ అనేది కట్ చేసేసేయాలి. మనకి ఇక్కడ పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనం పైపింగ్ ఏం లేదు కాబట్టి మడి చేసుకొని కుట్టేసుకుందాం. ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి 1 ఇంచ్కి. ఇప్పుడు లూజు కరెక్ట్గా లూజ్కి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. పొడవు ఎంత చూడండి, కరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. అసలు ఖర్చుకి ఇక్కడ కూడా అసలు ఖర్చు. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. పై వైపున కూడా ఒక లైను. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, మనం హ్యాండ్ కొలుచుకునేటప్పుడు కరెక్ట్గా బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోవాలి.
ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఇలా కొలుచుకోండి. మనకి బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా మనకి ఆర్మ్ లూజ్ అనేది రావాలన్నమాట. ఇలా కొలుచుకున్నామంటే చాలా సింపుల్గా కటింగ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి 1.25కి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఈ లైన్కి మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి నాకు కొంచెం యువతలకైతే వచ్చింది కదా, చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి. లేకపోతే మన చంకల్లో ముడతలు అనేది వచ్చేస్తుంది. మనం ఇది కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయాలి. ఖర్చు దగ్గర కూడా ఒక టక్. ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడికి మడి చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేస్తే అక్కడికైతే మనం మడుచుకోవాలన్నమాట. ఓకే, హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫ్రంట్ పార్టేనండి. ఈ ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఆ ఓపెన్స్ అనేది మన వైపుకి పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మీరు ఈ మెదల్లో కనుక కట్ చేశారనుకోండి, ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే ఈజీగా క్లాత్ అనేది సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా సాగినట్టు ఉంది కదా, ఇదైతే క్రాస్ కటింగ్ అనమాట. చూడండి అంత పెద్ద క్రాస్ కూడా లేదండి, కొంచెం లైట్ క్రాస్ అనేది ఉందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని పైవైపున క్రాస్గా పెట్టేసుకోండి. ఇంకా ఎక్కువ క్రాస్ అంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇంకా క్రాస్గా తిరగాలి. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. నేను రెగ్యులర్గా మీకు కటింగ్ వీడియోలో కింద బ్యాక్ పార్ట్ అనేది 2 ఇంచులు మడుస్తాను కదా, ఇప్పుడైతే మడగకుండా చూపిస్తాను చూడండి. ఎలా అయితే మనం మడిచినా ఒకటే, మడవకపోయినా ఒకటేనండి. మనం ఫ్రంట్ పార్ట్ ఉండేదాన్ని బట్టి కదా మార్కింగ్ ఇచ్చేది. బ్యాక్ పార్ట్ కింద నడుం పట్టీతో సహా మనం గీసేసాం కాబట్టి 3 ఇంచులకి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచేసుకోండి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఉక్సులు పట్టీ వైపు నుంచి మనం కొలుచుకోవాలి నెక్కు. ఈ షోల్డర్ కుట్ అనేది 2వ లైన్ మీద పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా ఈ ఉక్స్ పట్టీ ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. మనకి నెక్ అనేది అంత పొడవు కూడా లేదండి చూడండి ఈ విధంగా. ఇప్పుడు రౌండ్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఉంది కదా, ఇలా స్కేల్ తోటైతే రౌండ్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇది అసలు అన్నమాట. మనం కుట్టేసుకుంటే అక్కడికైతే వస్తుంది. ఒక 1/4 ఇంచ్ ఇచ్చాం కదా మనం నెక్ కోసము, అదే 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా గీసేసుకోండి. ఇప్పుడు నెక్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా మీరు ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చు. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇంత మంచి మంచి టిప్స్ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోవాలని చాలామందికి చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ అది ఎలా కట్ చేసుకోవాలి, అసలు కటింగే రానప్పుడు మేము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. వాళ్ళకైతే నా వీడియోస్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఈ షేప్ పట్టి కుట్టుకి ఒక మార్కింగ్, మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచు, కింద షేప్ పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి ఖర్చు. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని పట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది, పొడవు అనేది వచ్చేస్తుంది. అసలు ఖర్చుకి మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇక్కడ కూడా చూడండి షేప్ పట్టీకి అసలు ఖర్చుకి మార్కింగ్ ఇవ్వాలి. ఈ 3 డాట్ని ఏ విధంగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే షేప్ వచ్చేసి అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ డిటో అండి, అద్దినట్టు కుదురుతుంది. బ్లౌజ్ వచ్చేసి కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే ఫిట్టింగ్ అనేది వస్తుందండి. మనం స్టిచ్చింగ్లో మార్చుకోవచ్చు అంటే అస్సలు కుదరదు అనమాట. మనం కట్ చేసే దాన్నే కదా మనం స్టిచ్చింగ్ చేసేది. మనం కటింగే పర్ఫెక్ట్గా లేనప్పుడు స్టిచ్చింగ్ ఎలా వస్తుంది, రాదు కదా. అందుకని మీరు పర్ఫెక్ట్గా కటింగ్ నేర్చుకోవాలి ఫస్ట్. ఏ బ్లౌజులు ఎలా కుట్టుకోవాలి, పెద్దవాళ్ళకి ఏ విధంగా మనం కుట్టుకోవాలి, చిన్నవాళ్ళకి ఎలా నెక్కులు తీసుకోవాలనేది ప్రతి ఒక్కటి కూడా మీకు లోటుపాట్లు అనేది కొత్తగా నేర్చుకునే వారికి టైం పడుతుంది అర్థం అవ్వడానికి. కొంచెం ఓపికతో ఉండాలి. టైలరింగ్ అంటేనే ఒక రిస్క్తో కూడిన పని అన్నమాట. ఇది మన చేతులతో మన మైండ్తో కూడిన పని అన్నమాట. అది మన మైండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి నేనైతే ఇవి మనం
డాట్ అనేది వేయడం కోసం రివర్స్ అనేది చేసుకున్నాను. ఉక్స్ పట్టి కాజాల పట్టి కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి డాట్ కుట్టు ఉంది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి డాట్ కుట్టుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు డాట్ వెడల్పు ఎంత ఉంది చూడండి, 1 ఇంచ్ అనేది ఉందన్నమాట. మీరు ఇంక ఎలాంటి కొలతలు అనేది అవసరం లే. మీకు ఈ సైజు వాళ్ళకి ఇది కరెక్ట్గా సరిపోతుందా లేదనేది మీకు సందేహం అస్సలు ఉండకూడదు. ఓకేనా, ఆది బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలు, మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ నేను లైన్ ఎందుకు గీసానంటే షేప్ పట్టీ అనేది జాయింట్ చేస్తాం కాబట్టి ఈ ఖర్చు కోసం అనమాట ఈ లైన్ అనేది గీసాను. ఇక్కడ కూడా మనం ఉక్స్ పట్టీ కాజాల పట్టీ అనేది జాయింట్ చేస్తాం కాబట్టి దానికి ఖర్చు. చూడండి, ఈ లైన్ ఉంది కనిపిస్తుంది కదా, ఖర్చు అనేది అక్కడి నుంచి పొడవు అనేది తీసుకున్నాను కరెక్ట్గా మధ్యలో లైన్కి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్, దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. చూడండి, మనకి కొన్ని బండ గుర్తులు అనేది తెలియాలండి. టైలర్స్కి కొన్ని చిన్న చిన్న సీక్రెట్స్ అనేది ఉంటాయి. మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ రావడానికి ప్రతి ఒక్కటి కొలుచుకుంటూ పోతే ప్రతి ఒక్క బ్లౌజ్ మనం కుట్టలేం కదా. అలాగే బండ గుర్తులతో నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము వెనకాల కూడా మార్కింగ్ పడడానికి ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఇలా మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట. చూడండి, మనకి ఒకటే లెవెల్లో రావాలి డాట్స్ వచ్చేసి. తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తామనుకోండి, కింద ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోయింది. ఇలా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ కటింగ్? మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం షేప్ పట్టీ అనేది కొలుచుకుందాం. ఆది బ్లౌజ్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనమైతే కొత్తగా క్రియేట్ చేసి కట్ చేసింది ఏం లేదు. ఆది బ్లౌజ్లో ఉన్నట్టే కట్ చేసుకుందాము. ఓకేనా, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కింద ఖర్చు ఒక 1/2 ఇంచు అసలు ఖర్చుకి ఉక్స్ పట్టి వైపు నుంచో కొలుచుకోవాలి. ఓకేనా, మధ్యలోకి అసలు ఖర్చు. చూడండి, నేనైతే ఎక్కువ ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనం మధ్యలో డాట్ కుట్టు అనేది వేస్తాం కదా, సైడ్ కుట్టు ఇక్కడికి కరెక్ట్గా వచ్చేటట్టు అసలు ఖర్చుకి ఈ 3 మార్కింగ్లు కనిపిస్తున్నాయి కదా, పై మార్కింగ్ వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేసుకుందాం. చూడండి, ఆది బ్లౌజ్లో ఉన్నట్టే మనకి షేప్ అనేది వచ్చేసింది. మనం క్రియేట్ చేసి కుట్టామనుకోండి, మనకి దెబ్బలాగా వచ్చింది బాగా. వేరే వీడియోల్లో ఇట్లాగా లేదు అని అనుకొని కట్ చేశారనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఆది బ్లౌజ్ తగ్గట్టుగా మీకు మెజర్మెంట్ అనేది ఫిట్టింగ్ అనేది మారిపోతుంది. ఓకేనా, మనం ఆది బ్లౌజ్లో ఎలా ఉంటే సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం కట్ చేసుకోవాలి, మనకి ఏం కట్ చేయలేదు, మెడ పీస్ అనేది కట్ చేయలేదు అనమాట. అంటే మెడకి పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ కోసం అయితే ఇలా క్రాస్ పీస్ అనేది కావాలి మనకి. చూడండి, స్ట్రైట్గా వచ్చేలాగా నీట్గా కట్ చేసేసేయండి. అసలు మెడ పీస్కి వెడల్పు ఎంత తీసుకోవాలి, 1.5 ఇంచ్ అనేది కావాలండి ఖచ్చితంగా. చూడండి, 1.5కి మార్కింగ్ ఇచ్చేసి మీరు స్కేల్తో అయినా ఈ విధంగా పెట్టేసి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి నీట్గా కట్ చేసేసుకోండి. మీకు ఇంకా ఈజీగా మనకు ఒకటే లెవెల్లో వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫైనల్గా కటింగ్ అయిపోయింది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఫాలో అవ్వండి. బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ